ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 14వ తేదీ నుండి జనవరి నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభరాశిలో శని, చంద్రగ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో చంద్రగ్రహం, శనిగ్రహం కలిసి ఉండడం, అలాగే 2వ స్థానంలో రాహు, 3వ స్థానంలో గురువు, 8వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో శుక్రుడు, 11వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ కుంభరాశి వారికి ఈ వారం రాశిలో శని ఉండడం వలన, చంద్రగ్రహం తోడు కూడా ఉండడం వలన ఈ వారం కొంత అనుకూలమైన స్థితిగతులనే చూపిస్తోంది. అయితే షష్టాధిపతి చంద్రుడు రాశిలో ఉండడం వలన ఆలోచన తీరు అంతా కూడా ద్వంద్వంగా ఉంటుంది. అంటే 2-3 రకాలుగా ఆలోచిస్తారు. ఆలోచన విధానం ఒకే పద్ధతిలో ఉండకుండా పరిపరి విధాలుగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఆలోచన తీరు సరిగా అర్థం చేసుకొని దానికి తగినట్టుగా ప్రయత్నం చేసి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ముందంజగా ఉంటారు. ఈ వారం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, బాగా లాభసాటిగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే రియల్ ఎస్టేటు, మరి షేర్ మార్కెటు అలాంటి జూద ప్రక్రియ సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగా కనబడుతోంది. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి వృద్ధి కలిగే అవకాశం ఉన్నది. అలాగే తృతీయంలో గురువు ఉండడం కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని అందరినీ కూడా సగౌరవంగా కలిసి మాట్లాడి సత్కాలక్షేపం చేయగలుగుతారు. గృహ వాహన యోగాదులు కూడా బాగానే ఉన్నాయి. గృహ నిర్మాణం కానీ, గృహ కొనుగోళ్లు, అమ్మకాలు మొదలైన విషయాల్లో కానీ ఇది ఈ వారం అనుకూలంగానే ఉన్నదని తెలుస్తోంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగా ఉంది. విద్యార్థులకి ఇంకా బాగా ఉంటుంది. కొత్తగా ఏదైనా కోర్సు నేర్చుకునే వాళ్ళకి, కొత్త వ్యవహారాల్లో పాలు పంచుకునే వాళ్ళకి, పోటీ పరీక్షల్లో పాల్గొనే వాళ్ళకి కూడా అనుకూలత బాగానే ఉంది. ఈ వారం ఏదైనా పోటీ పరీక్షలు లాంటివి కానీ అటువంటి స్థితిగతులు కానీ ప్రయత్నం చేస్తే విజయం లభిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు బాగానే ఉంటాయి. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు కూడా మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే భాగ్య సంబంధించినలో అలాగే కేతుగ్రహ ప్రభావం వలన మంచి లాభసాటైనటువంటి పెట్టుబడులు ఉంటాయి. భాగ్యాధిపతి కూడా అనుకూలత ఉన్నది. అందుకని భాగ్యం వృద్ధి అవుతుందని తెలుస్తుంది. ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత బాగానే ఉంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. అనేక రకాల విషయాల్లో
మనకి ధనయోగాదులు పెరిగే అవకాశం ఉంది. అలాగే వ్యయస్థానాధిపతి రాశిలో ఉండడం వలన అది స్వతసిద్ధంగా సొంతగా మన మనసుకి నచ్చినట్లుగానే ఖర్చులు పెట్టడం కానీ, ఆర్థికమైనటువంటి విషయాల్లో కానీ, ఒక నిర్ణయం తీసుకోవడంలో కానీ అది మన మనసుకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. అయితే ఒక్కొక్కసారి ఇటువంటి స్థితిగతుల వలన పెద్దలు చెప్పిన మాట వినక కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే ఎవరిదైనా ఒక సలహా తీసుకొని ప్రయత్నం చేస్తేనే బాగుంటుంది. ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాలు, మరి పెట్టుబడులు మొదలైన విషయాల్లో మరొకరి సలహా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేకపోతే కొంత ఇబ్బందుల్ని, నష్టాన్ని, కష్టాన్ని చూడవలసి వస్తుందని తెలుస్తోంది. ఆర్థికపరమైన ఖర్చులైతే అనుకోకుండా పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నాం. ఇంకా ఈ కుంభరాశి వారికి మంచి శుభ లక్షణాలు, శుభ ఆధిక్యత కలగడం కోసం ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.